హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నామాజులి నువ్వే 20వ భాగాన్ని వినిద్దాం. విజయ్ అభిని తీసుకుని మహా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి బయలుదేరాడు. దారిలో అభి, అన్నయ్య మనం ఇలా ఇన్ఫామ్ చేయకుండా వెళ్ళడం కరెక్టేనా అని అడిగాడు. మొబైల్లో జేమ్స్ పంపిన డీటెయిల్స్ ఏవో చూస్తున్న విజయ్ తల ఎత్తకుండానే, తప్పేముందిరా, మనం ఇప్పుడు వాళ్ళతో మెర్జ్ చేయాలి అనుకుంటున్న ప్రాజెక్ట్ చాలా పెద్దది కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటో మనకి తెలియాలి అంటే ఇలా సడన్గా వెళితేనే బాగా తెలుస్తుంది అన్నాడు. అభి కూడా అదే సరైనదని అనిపించింది. ఇంతలో ఆఫీస్కి చేరుకున్నారు. ముందుగా అభి వెళ్ళి రిసెప్షన్లో విషయం చెప్పగానే వెంటనే రిసెప్షనిస్ట్ ఎండి గారి పిఏకి కాల్ చేసింది. ఆ పిఏ వెంటనే రిసెప్షన్ దగ్గరికి ముందుగా అభి తనని తాను పరిచయం చేసుకుంది పల్లవి అని. వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకున్న పరిచయం ఉండడంతో అభి వాళ్ళ ఎండీని కలవడానికి వచ్చామని చెప్పడంతో పల్లవి తమ ఎండీకి విషయం చెప్పగానే అతను వెంటనే బయటికి వచ్చి అభిని పల్లవిని తీసుకుని విజయ్ ఉన్న కారు దగ్గరికి వెళ్ళారు. అక్కడ విజయ్ అటువైపుకి తిరిగి కారుకి జారబడి ఎవరితోనో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు. అభి కొంచెం ముందుకెళ్ళి అన్నయ్య అని పిలవగానే విజయ్ వెనక్కి తిరిగాడు. ఆ క్షణం విజయ్ ఆ ఎండీ కూడా 2 నిమిషాలు ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. ఇద్దరికీ అంతకుముందే పరిచయం ఉన్నట్టు ఒకరినొకరు అభిమానంగా చూసుకుంటూ ఉండగా ఇందులో అభి విజయ్ భుజం తట్టి, అన్నయ్య ఇతనే ఈ కంపెనీ ఎండి మిస్టర్ వరుణ్ అండ్ తిను అతని పిఏ పల్లవి అని పరిచయం చేశాడు. సీతని కలవడానికి వెళ్ళిన వరుణ్ సీత బాస్. అప్పటికే పల్లవి విజయ్ని చూసి షాక్లో కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోయింది. అభి పరిచయం చేసినప్పుడు విజయ్ కూడా తనని చూసి ముందు షాక్ అయినా తర్వాత చాలా సంతోషపడ్డాడు. కానీ పాపం పల్లవి ఇంకా షాక్లోనే ఉంది. వరుణ్ తనని కదపడంతో తేరుకుని విజయ్ని చూస్తూ, అంటే మీరు విజయ్ గారా అని ఆగిపోయింది. పల్లవి అలా తడబడుతుంటే వరుణ్ అభిలకు ఏమీ అర్థం కాలేదు. కానీ విజయ్ చిన్నగా నవ్వి హా నేనే అని చెప్పాడు. ఇక వరుణ్కి విసుకొచ్చి పల్లవిని ఏమైంది అని అడక్క పల్లవి విజయ్ని విహాన్ సేవ్ చేయటం వాళ్ళ పరిచయం గురించి చెప్పింది. దాంతో వరుణ్ వాళ్ళమ్మ నా తల్లిదండ్రులను కాపాడితే వాడు విజయ్ గారిని కాపాడా, తల్లికి తగ్గ కొడుకు అని మెచ్చుకున్నాడు. విహాన్ సేవ్ చేసింది విజయ్నే అండి. అలాగే పల్లవికి విజయ్ని చూడగానే ముందు ఎక్కడో చూశాను అనుకుంది కానీ గుర్తుకు రాలేదు. ఎందుకంటే విజయ్ విహాన్ల మధ్య పోలికలు చూస్తూ విజయ్ ఎవరనేది ఆ టైంలో ఆలోచించలేదు. విజయ్ బాగా ఫేమస్ బిజినెస్ మ్యాన్ కావడం వల్ల రోజు తన గురించి వచ్చే న్యూస్లో తనని చూడని వారు అంటూ ఎవరు ఉండరు, ఒక్క న్యూస్ గురించి పట్టించుకొని వారు తప్ప. అది విన్న విజయ్ మనసు గర్వంతో ఉరకలు వేస్తుంటే ఆ క్షణం ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది తనకి. తర్వాత వరుణ్ విజయ్ అభిలకు తన క్యాబిన్కి తీసుకెళ్లి స్టాఫ్ అందరికీ ఎమర్జెన్సీ మీటింగ్ అని మీటింగ్ రూమ్కి రమ్మని ఇన్ఫామ్ చేయించాడు. కాసేపటికి మీటింగ్ రూమ్లో విజయ్ని తన స్టాఫ్ అందరికీ పరిచయం చేశాడు వరుణ్. అప్పటిదాకా వరుణ్కి సైట్ కొడుతున్న స్టాఫ్ అంతా విజయ్ని చూసి ఫిదా అయిపోయారు. ఇక అమ్మాయిలందరూ వరుణ్ చెప్పేది చెవికి ఎక్కించుకోకుండా వరుణ్ విజయ్లకి కలిపి సైట్ కొడుతున్నారు. వరుణ్ విజయ్ని మాట్లాడమనడంతో విజయ్ లేచి నిలబడి డైరెక్ట్గా విషయానికి వస్తూ, డియర్ స్టాఫ్, మన 2 కంపెనీస్ కలిపి చేయబోతున్న ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడంలో నాకు మీ అందరి సహకారం కావాలి. దీనికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ ఇది సక్సెస్ అయితే మన 2 కంపెనీల ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని ముగించాడు. కాసేపు అలా మాట్లాడుకున్నాక స్టాఫ్ని మళ్ళీ ఎవరి ప్లేసెస్కి వాళ్ళని పంపించి వరుణ్ విజయ్ అభిలను తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళాడు. ఇంతలో ప్యూన్ ఇద్దరికి జ్యూస్ తీసుకురావడంతో వరుణ్ వాళ్ళకి అవి ఆఫర్ చేశాడు. అప్పుడే పల్లవి ఒక ప్రాజెక్ట్ ఫైల్పై సైన్ కోసం వచ్చింది. వరుణ్ ఆ ఫైల్ పైన సైన్ చేసి పల్లవికిస్తూ, సీతకి కాల్ చేశావా, నా షేర్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకి పల్లవి ఇందాకే చేశాను, ఇప్పుడే కొంచెం బెటర్ అని చెప్పింది అనింది. ఇదంతా వింటున్న అభికి ఏం అర్థం కాలేదు. కానీ విజయ్ మెదడు మాత్రం సీత అన్న పేరు దగ్గరే ఆగిపోయింది. ఒక 2 నిమిషాలకి తేరుకొని ఏమైంది మిస్టర్ వరుణ్ అని అడిగాడు. తనకున్న కంగారు బయటికి కనపడనివ్వకుండా ట్రై చేస్తూ. దానికి వరుణ్ బాధగా, మిమ్మల్ని సేవ్ చేశాడు కదా, నా షేర్ వాడికి జ్వరం వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే విజయ్కి చాలా కంగారుగా అనిపించింది. కానీ తనని తాను తమాయించుకుని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. వరుణ్ బాగానే ఉంది అని చెప్పడంతో కొంచెం స్థిమితపడ్డాడు. కానీ తను ఎందుకు అలా కంగారుగా ఫీల్ అవుతున్నాడో విజయ్ మనసుకి అర్థమైనా తన మెదడికి అర్థం కాలేదు. మరుసటి రోజు వరుణ్ ఆఫీస్లో సీత రాగానే పల్లవి నిన్నటి విషయం అంటే విజయ్ రావడం, విహాన్ విజయ్ని షేవ్ చేసిన విషయం,
ప్రాజెక్ట్ కోసం విజయ్ వాళ్ళ కంపెనీతో మెర్జ్ అవ్వడం అన్నీ చెప్పింది. కానీ విజయ్ పేరు మాత్రం చెప్పలేదు. సీత కూడా ఎస్ఆర్ ఇండస్ట్రీస్ గురించి చాలాసార్లు వినింది. కానీ ఆ కంపెనీ ఎండి ఎవరు అనేది అతని పేరు సీతకి తెలియదు. ఇంతలో వరుణ్ పల్లవికి కాల్ చేసి పల్లవిని సీతని తన క్యాబిన్కి రమ్మని చెప్పడంతో ఇద్దరూ వరుణ్ క్యాబిన్కి వెళ్ళారు. వరుణ్ వాళ్ళిద్దరిని కూర్చోమని చెప్పి డైరెక్ట్గా విషయానికి వస్తూ 2 రోజుల్లో అమ్మ నాన్నల యానివర్సరీ, సో చిన్న పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బాధ్యత అంతా మీ ఇద్దరిదే అని చెప్పడంతో ఇద్దరూ సంతోషంగా ఆ మాటకి ఒప్పుకున్నారు. వరుణ్ క్యాబిన్ నుండి బయటికి వచ్చిన పల్లవి సీత పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ ఈవెంట్ ప్లానర్కి అప్పగిస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ మధ్య అన్ని ఈవెంట్ ప్లానర్స్ బాగా చేస్తున్నారు కదా అని చెప్పింది. సీత కూడా ఆ మాటకి అంగీకరించడంతో పల్లవి తన ఫ్రెండ్కి తెలిసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నెంబర్ తీసుకొని కాల్ చేసి విషయం చెప్పింది. వాళ్ళు కొన్ని ఐడియాస్ మెయిల్ చేయడంతో వాటిలో కొన్ని సీత చేత సెలెక్ట్ చేయించి తిరిగి వాళ్ళకి మెయిల్ చేసి ఓకే చేసింది. తర్వాత ఇద్దరు కలిసి వరుణ్ పేరెంట్స్కి బట్టల షాపింగ్ ఇంకా మిగిలిన కొన్ని షాపింగ్ చేసి అవి తీసుకుని వరుణ్ ఇంటికి వెళ్ళి అక్కడ వరుణ్ పేరెంట్స్తో కాసేపు మాట్లాడి తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వరుణ్ కూడా పార్టీ ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అభికి కాల్ చేసి తనని విజయ్ని కూడా తప్పకుండా రావాలని మరీ చెప్పాడు. అభి కూడా వస్తామని మాటిచ్చాడు. మరుసటి రోజు ఉదయం సీత రోజులానే తన పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళుతూ విహాన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయింది. రేపటికి పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ సీత పల్లవిల బాధ్యత కాబట్టి వాళ్ళిద్దరూ తొందరగా తమ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని పార్టీ వరుణ్ ఇంట్లో కావడంతో అక్కడికి బయలుదేరారు. ఈవెంట్ మేనేజర్ ఒక 10 మంది వర్కర్స్ని పంపించడంతో అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటూ బిజీగా ఉన్నారు పల్లవి సీత. ఇంతలో సీత ఫోన్ రింగ్ అవడంతో సీత పనిలో బిజీగా ఉండడం వల్ల పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్లో హలో ఎవరండి అన్నది పల్లవి. అవతల వ్యక్తి మీరు విహాన్ మదరేనా అండి అని అడిగాడు. కాదండి, నేను తన ఫ్రెండ్ పల్లవి, ఇంతకీ మీరెవరు అని అడిగింది. అవతల వ్యక్తి ఓ పల్లవి గారు మీరా, నేను భరత్నండి అన్నాడు. వెంటనే గుర్తుకు రాలేదు కానీ సడన్గా స్ట్రైక్ అయ్యి ఓ భరత్ గారు మీరా, చెప్పండి అన్నది పల్లవి. ఏం లేదండి, మా వాళ్ళు ఐస్ క్రీమ్ అని గొడవ చేస్తున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్కి ఇక్కడికి వచ్చి విహాన్ని తీసుకెళ్ళడానికి లేట్ అయితే వాణ్ణి కూడా మాతో తీసుకెళ్దామని అని అడిగాడు భరత్. అవునండి, మాకు లేట్ అవుతుంది, మీకు ఇబ్బంది లేకపోతే తీసుకెళ్ళండి, కానీ వాళ్ళందరినీ మీరు ఒక్కరే హ్యాండిల్ చేయగలరా అని అడిగింది పల్లవి. పక్కనే పిల్లలతో ఆడుకుంటున్న హాసినిని చూసి నవ్వుకుంటూ పర్లేదండి, నాతో పాటు నా కాబోయే భార్య కూడా ఉంది, సో నో ప్రాబ్లం, మీరేం టెన్షన్ పడకండి. మా అల్లరి సరదాలు షికార్లు అన్నీ అయిపోయాక నేనే మళ్ళీ వీడిని మీ దగ్గరికి తీసుకొస్తాను, అంతవరకు వీడి మదర్ని టెన్షన్ పడద్దని చెప్పండి అన్నాడు భరత్. సరేనండి మీ ఇష్టం, కానీ జాగ్రత్త అన్నది పల్లవి. కాల్ కట్ చేసి ఆ విషయం అంతా సీతకి చెప్పింది. అది విన్న వెంటనే సీతకి కొంచెం కంగారుగా అనిపించింది. కానీ విహానికి బాగా నచ్చితేనే కానీ అంత తొందరగా ఎవరి దగ్గరికి వెళ్ళడు కదా అని తనకి తాను సర్ది చెప్పుకొని మళ్ళీ పనిలో బిజీ అయిపోయారు. ఇంతలో వరుణ్ ఆఫీస్ నుండి ఇంటికొచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ పల్లవి స్కూల్ వదిలే టైం అయింది, నేను వెళ్ళి నా షేర్ని తీసుకొస్తాను అని చెప్పాడు. పల్లవి భరత్ గురించి చెప్పడంతో వరుణ్ ఆలోచనలో పడ్డాడు. విహాన్ అంత ఈజీగా ఎవరితోనూ కలవడు, మాట్లాడు, అలాంటిది మొన్న విజయ్ గారితో ఈరోజు ఇంతనెవరితో భరత్తో ఇంతగా ఎలా కలిసిపోయాడు అనుకుంటూ అయితే ఈ భరత్ ఎవరో ఒకసారి కలవాలి అనుకున్నాడు. పల్లవిని పిలిచి భరత్ నెంబర్ తీసుకుని భరత్కి కాల్ చేసి రేపు ఫంక్షన్కి తనకి కాబోయే భార్యతో తప్పకుండా రావాలని ఇన్వైట్ చేశారు. భరత్ ముందు మొహమాట పడ్డా ఇక అంతగా బ్రతిమలాడించుకోవడం పద్ధతి కాదని భావించి తప్పకుండా వస్తానని చెప్పాడు. ఇటు పిల్లల్ని హాసినిని తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కాసేపు అక్కడే కూర్చుని ఫుల్గా ఐస్ క్రీమ్ తినేసి అక్కడి నుండి అందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు భరత్. స్కూల్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుండి హాసిని విహాన్ని అస్సలు వదలలేదు. వాడిని ఎత్తుకుని వాడి మొహమంతా ముద్దులు పెడుతూ తెగ మురిసిపోతుంది. వాడు కూడా అసలు హాసిని వదలట్లేదు. అదంతా భరత్ ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళుతూ కారులో పక్కనే ఒడిలో విహాన్ని కూర్చోబెట్టుకుని ఏదో ఆలోచనలో ఉన్న హాసిని చూస్తూ ఏయ్ పిల్ల, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు తన ఆలోచన నుండి తేరుకున్న హాసిని చిన్నగా నవ్వి ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి విహాన్ తలనిమురుతూ వెనక్కి తిరిగింది. వెనక మిగిలిన 3 పిల్లలు చాక్లెట్స్ తింటూ వాళ్ళు ఏవో ముద్దుగా ఊసులు చెప్పుకుంటున్నారు. వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ ముందుకు తిరిగేసరికి తననే చూస్తున్న భరత్ని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది. భరత్ డ్రైవింగ్ మీద దృష్టి సారిస్తూనే
నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు పిల్ల అని హాసిని బుక్కగిల్లి విహాన్ తల నిమురుతూ వీణ్ణి చూస్తుంటే అన్నయ్యని మహిని కలిపి చూస్తున్నట్టుంది కదా, కానీ ఆ విషయం నాతో చెబితే నేను మళ్ళీ మహాని గుర్తు చేసుకుని బాధపడతానని చెప్పలేకపోతున్నావు అంతేనా అని అడిగాడు. భరత్ తన మనసులో భావాలన్నీ అంత క్లియర్గా చెప్పడంతో అతన్ని ముచ్చటిగా చూస్తూ, కానీ నాకెందుకు వీడు వాళ్ళిద్దరు కొడుకే అని చాలా గట్టిగా అనిపిస్తుందని ప్రశ్నార్థకంగా అడిగింది హాసిని. భరత్ నవ్వుతూ, ఎందుకంటే వీడిలో అన్నయ్య కనిపిస్తున్నాడు, మహా వినిపిస్తుంది అని చెప్పాడు. ఆ మాటకి హాసిని మరిప్పుడేం చేద్దాం అని అడిగింది. అందుకే కదా ఇప్పుడు వీడిని అమ్మ దగ్గరికి తీసుకెళ్లేది. అమ్మ కూడా వీడిని చూసిన వెంటనే మనలాగే రియాక్ట్ అయిందనుకో, వీడు ఖచ్చితంగా అన్నయ్య కొడుకే, ఇక మనకి మహా దొరికినట్టే. ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ మనందరి లైఫ్ హ్యాపీ టర్న్ తీసుకుంటుంది అని చెప్పాడు. హాసిని బాధగా, ఇవన్నీ ఎందుకు కన్నా, ఇప్పుడు వీడిని చూసి అత్తయ్య ఆశలు పెంచుకున్న తర్వాత వీడు మన ఇంటి బిడ్డ కాదని తెలిస్తే ఆవిడ చాలా బాధపడతారు. అదేదో మనమే వీడి పేరెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుంది కదా అని చెప్పింది. తన మాటలకి భరత్ నవ్వుతూ, నేను ఆల్రెడీ ట్రై చేశాను, పేర్లు తెలిసాయి, సీత, శ్రీరామ్. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను కొన్ని విషయాల్లో. మెదడు చెప్పిన మార్గం కాకుండా మనసు చెప్పిన మార్గం ఎంచుకోవడమే కరెక్ట్ అని. అందుకే ఇదిగో ఈరోజు ఇలా అనుకోకుండా వీళ్ళని బయటకు తీసుకెళ్లడం, తర్వాత నా మనసు ఎందుకో వీడిని అమ్మకి చూపించమని చెప్పడంతో ఇలా తీసుకెళ్తున్నా అని చెప్పాడు. కాసేపటికి భరత్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. భరత్ పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా సోఫాలో కూర్చొని ఏవో ఆలోచనలో ఉన్న వసుధ గారు కనిపించారు. విహాన్ మిగిలిన ముగ్గురు ఆవిడ్ని చూడగానే అమ్మమ్మ అని అరుస్తూ వెళ్ళి ఆవిడ్ని చుట్టేశారు. వాళ్ళ అరుపులకి ఆవిడ తన ఆలోచన నుండి బయటకొచ్చి వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అని అడిగారు. ఆ ముగ్గురు మెయిన్ డోర్ వైపు చూపించడంతో వసుధ, భరత్ హాసినిలను చూసి నవ్వి అప్రయత్నంగా హాసినిని ఎత్తుకున్న విహాన్ని చూడగానే 2 నిమిషాలు అలానే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో పిల్లల అల్లరి అరుపులతో తేరుకున్న వసుధ గారు వెంటనే హాసిని దగ్గరున్న విహాన్ని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నారు. వాణ్ణి అలా హత్తుకోగానే ఎందుకో ఆవిడికి తెలియకుండానే ఆవిడ కళ్ళల్లో నుంచి ధారాళంగా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. అది బాధ కారణంగానో లేక సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలో మరి ఆవిడ మనసు, వాడు విహాన్ ఈ ఇంటి రక్తమేనే అని చెబుతుంటే ఆవిడ మెదడు కూడా కాదనలేకపోయింది. అలా వసుధ గారు వాణ్ణి ఎత్తుకుని చాలాసేపు అలానే ఉండిపోయారు. విహాన్ కూడా ఏం గొడవ చేయకుండా ఆవిడ దగ్గర అలానే ఉండిపోయి నెమ్మదిగా నిద్రపోయాడు, ఏదో తల్లి ఒడిలో సేద తీరుతున్న బిడ్డలా. వసుధ గారిని విహాన్ని అలా చూడగానే హాసిని అనుమానం ఇంకా బలపడింది. ఒకవేళ అదే నిజమైతే ఎంత బాగుంటుంది అనే ఆలోచన రాగానే వెంటనే మొబైల్ తీసి ఎవరికో కాల్ చేయబోయింది. కానీ భరత్ వద్దు అని ఆపి, రేపు ఎలాగో పార్టీకి వెళ్తాం కదా, మనకి అక్కడే వీడి తల్లి ఎవరు అనేది తెలుస్తుంది అని చెప్పడంతో హాసినికి కూడా అదే మంచిదనిపించింది. అలా చాలాసేపటి వరకు విహాన్ వసుధ గారి ఒడిలో నిద్రపోతూనే ఉన్నాడు. ఆవిడ కూడా ఎవరితోనూ ఏం మాట్లాడకుండా ప్రేమగా వాడిని చూస్తూ వాడి తలనిమురుతూ ఉండిపోయారు. హాసిని, అక్షిత్, మహిజిత్తులకు స్నాక్స్ తినిపించి పాలు తాగించి వాళ్ళని ఆడిస్తూనే వసుధ గారిని చూస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాల నుండి ఆవిడ మొహంలో కనుమరుగైన సంతోషం ఇప్పుడు తిరిగి వచ్చినట్టుంది. ఆవిడ మొహం కోటి దీపాల కాంతిలా వెలిగిపోతుంది. కాసేపటికి నిద్ర లేచిన విహాన్ వసుధ గారి గుండెల మీద తలపెట్టుకొని ఆవిడ చుట్టూ చేతులేసి, నువ్వు ఎవరు అని ముద్దుగా అడిగాడు. వాడి మాటలకి ఆవిడ మురిసిపోతూ, నేను నీకు నానమ్మని రా కన్నా అని చెప్పారు. ఆవిడ అలా చెప్పగానే భరత్, హాసిని షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో విహాన్ అయోమయంగా, అంటే ఏంటి అని అడిగాడు. వాడి మాటలకి భరత్, హాసినిలు షాక్ నుండి తేరుకొని ఒకరినొకరు చూసుకుని చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే కదా. అలా చాలాసేపు వసుధ గారు విహాన్ ఏవో ఊహలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక లేట్ అయిపోతుందని ఇష్టం లేకపోయినా కష్టంగా పిల్లల్ని తీసుకొని భరత్, హాసినిలు బయలుదేరారు. వసుధ గారు కూడా విహాన్ వెళ్ళిపోతుంటే చాలా ఏడ్చారు. భరత్, హాసినిని అతి కష్టం మీద ఆవిని ఓదార్చి వాళ్ళని తీసుకొని బయలుదేరారు. అలా అక్షిత్, మహిజిత్తులను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ సీతకి కాల్ చేశాడు. సీత వరుణ్ పేరెంట్స్తో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయిస్తుంటే బాగుంటుందని వరుణ్తో చెప్పడంతో వరుణ్ దానికి ఒప్పుకొని ఆ వ్రతానికి అవసరమైనవన్నీ సీతని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సీత వ్రతానికి కావలసిన సామానంతా తెచ్చి ఇంట్లో పూజగదిలో సర్దుతూ ఉంది. ఆ హడావిడిలో సీత మొబైల్ పల్లవి దగ్గరే ఉండడంతో తనే లిఫ్ట్ చేసి వరుణ్ ఇంటి అడ్రస్ చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా అరేంజ్మెంట్ చూస్తూ అక్కడే ఉన్నారు కాబట్టి. భరత్, హాసిని విహాన్తో వరుణ్ ఇంటికి చేరుకునేసరికి వరుణ్, పల్లవి ఇంటి బయట గార్డెన్లో కూర్చుని అరేంజ్మెంట్స్ చూస్తూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు.
భరత్ కార్ గేట్ బయట ఆపి హాసిని విహాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. పల్లవి భరత్ని చూడగానే గుర్తుపట్టి తనని వరుణ్కి పరిచయం చేసింది. భరత్ కూడా హాసినిని వాళ్ళకి పరిచయం చేశాడు. అలా నలుగురు కాసేపు కబుర్లు చెప్పుకున్నాక వరుణ్ మళ్ళీ వాళ్ళని రేపు ఖచ్చితంగా రావాలని ఇన్వైట్ చేశాడు. భరత్ హాసిని వాళ్ళతో మాట్లాడుతున్నారే కానీ వాళ్ళ ధ్యాసంతా విహాన్ తల్లి మీదే ఉంది. అసలు ఆవిడ ఎక్కడ అని వాళ్ళతో మాట్లాడుతూనే కళ్ళతో చుట్టూ వెతుకుతూనే ఉన్నారు. మరి ఆ చూపుల్లో పల్లవికి ఏం అర్థమైందో తెలియదు కానీ భరత్ గారు, సీత లోపల పూజ గదిలో ఉంది, పిలవమంటారా? మీకు ఎలాగో తనతో పరిచయం అవ్వలేదు కదా, అయినట్టు కూడా ఉంటుంది అని అడిగింది. పల్లవి అలా అడగగానే భరత్ చిన్న చిరునవ్వు నవ్వి, పర్లేదు పల్లవి గారు, ఆవిడేదో బిజీగా ఉండుంటారు, రేపు ఎలాగో వస్తాం కదా, రేపే ఆవిడ్ని కలిసి పరిచయం చేసుకుంటాం అని చెప్పి విహాన్ని వాళ్ళకి అప్పచెప్పి భరత్ హాసినిలు తిరిగి వెళ్ళిపోయారు. వరుణ్కి విజయ్ని కలిసినప్పుడు మనసు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు భరత్ని కలిసినప్పుడు కూడా అలానే అనిపించింది. కానీ ఎందుకు అనేది తనకు కూడా అర్థం కాలేదు. తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోవడంతో అన్నీ ఒకేసారి మళ్ళీ చెక్ చేసి వరుణ్ని పిలిచారు సీత, పల్లవిలు. వరుణ్కి అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. వెంటనే పల్లవి దగ్గర నుండి మేనేజర్ నెంబర్ తీసుకుని కాల్ చేసి అతని దగ్గరుండి ఆ కంపెనీ బాస్ నెంబర్ తీసుకుని వాళ్ళని కూడా తప్పకుండా రమ్మని ఇన్వైట్ చేశాడు. తర్వాత పల్లవి, సీత, విహాన్ అప్పటికే నిద్రపోయాడు. తీసుకుని ఎవరింటి దగ్గర వాళ్ళను డ్రాప్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.